వస్తున్నప్పుడు మనుష్యులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారని చెప్పి భయానికి గురైపోయాడు. అందుకే నాకు కింద ఏమన్నారంటే చాలామంది వాడబద్దలైపోయినట్లు విశ్వాసములో. మన పోరాటములో మన విశ్వాసాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దేహంలో అనేక రకాల భయాలు కలుగుతాయి మనకి. ఈ దేహాన్ని ఏదైనా జరిగిద్దేమో దేహానికి. అందుకని సౌలు ఏం చేస్తాడు? ఆ దేహం విషయంలో ఆ గేదెలను ఆ ఆవులను మంచి వాటిని తెచ్చుకున్నాడు. అదేవిధంగా మనుషులు వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తారేమో, ఈ జనాలు రాళ్ళు పెట్టి నన్ను కొడతాడేమో అని చెప్పి ఇక్కడ కూడా తన దేహం నిమిత్తం భయం కలిగి ఏం చేశాడు? సేవకునికి చోట ఒక ఆయనే దహన బలి అర్పించేశాడు. అదేవిధంగా ఇన్ని తప్పుదలు చేశాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడని అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదుని లేపేయాలని పూనుకున్నాడు. అంటే ఈ పోరాటం మంచిదేనా? ఈ పోరాటం కరెక్టేనా? ఆధ్యాత్మిక జీవితంలో ఈ పోరాటం మంచిదేనా? కాదు.